హాయ్ వ్యూవర్స్, గత 9 రోజులుగా మనము తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను గమనించాం. గత 9 రోజులుగా ఈ సమావేశాలంతా చాలా వాడిగా వేడిగా జరిగాయి. అయితే 8 రోజుల సమావేశాలు ఒకెత్తు అయితే నిన్న జరిగినటువంటి సమావేశం అసెంబ్లీలోనే కాక తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది అనుకోవచ్చు. ఎందుకంటే గత 8 రోజులుగా కూడా అసెంబ్లీలో అనేక అంశాల పట్ల పాలకపక్షం ప్రతిపక్షం చేసినటువంటి తీవ్రమైన మాటల యుద్ధమే కానీ చర్చనే కానీ ఒక రసవత్తరంగా సాగింది. ఒక సబ్జెక్టు పైన కొనసాగింది. కానీ నిన్న మాత్రం మాజీ మంత్రి ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో కలిసినటువంటి దానం నాగేందర్ వాడినటువంటి పరుష పదజాలం, ఆయన మాట్లాడిన పద్ధతి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజాన్ని తీవ్రమైన ఆవేదనకు గురి చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక శాసనసభ్యుని ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతో తమ ప్రాంతానికి ఏదో చేస్తాడు లేదా రాష్ట్రానికి ఏదో చేస్తాడు, చట్టసభలో ప్రవేశించి ఒక సబ్జెక్టు పైన కానీ ఒక విషయం పైన కానీ ఒక అర్థవంతమైన చర్చ చేస్తాడు, తమ ప్రాంతానికి పేరు తీసుకొస్తాడనే కదా ఈ చట్టసభల్లోకి ఎంపిక చేసి పంపేది. మరి అలాంటి చట్టసభల్లో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి భాష మాట్లాడాలి, భావ వ్యక్తీకరణ ఎలా ఉండాలి, ఎలాంటి పదాలను వినియోగించాలనేది వాళ్ళకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక అత్యున్నతమైన సభ, చట్టాలను తయారు చేసినటువంటి సభ అసెంబ్లీ. మరి ఆ అసెంబ్లీలో ప్రవేశించి దొరికినటువంటి సమయంలో, మీకున్నటువంటి తక్కువ సమయంలో ఏదైనా సబ్జెక్టు కావచ్చు, ఆ సబ్జెక్టు పైన అర్థవంతమైన చర్చ చేస్తే దాని ద్వారా ఆ పార్టీకి, ఆ పలానా వ్యక్తికి, మరి ఆ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి, ప్రజలకు కూడా ఎంతో గుర్తింపు వస్తుంది. మరి అట్లాగాక నోటికి ఇష్టం వచ్చినట్టు ఏది దొరికితే అది పరుష పదజాలము, బూతు మాటలు మరి మాట్లాడడం అంటే మీరు శాసన సభలో మీరు మాట్లాడే దాన్ని బయట చూస్తున్న వారు ఎలా అర్థం చేసుకోవాలి? సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే శాసనసభలో వెళ్తే ఇలాగైనా మాట్లాడేది, ఇలా మాట్లాడొచ్చా? మరి బయట గల్లీలో మాట్లాడుకునే భాషకు మీ భాషకు మీ ప్రవర్తనకు తేడా ఏముంది అనేది ఇక్కడ అందరినీ మరి తొలిచి వేస్తున్నటువంటి ప్రశ్న. బహుశా మరి దానం నాగేందర్ గారు ఈ యొక్క శ్రావణం అంటే రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. మరి శ్రావణ మాసంలో ఈ మంత్రి వర్గాన్ని విస్తరిస్తారు కాబట్టి ఇలా మాట్లాడి కొంచెం డామినేట్ చేస్తే కాంగ్రెస్ పెద్దలను ఆకర్షించి తనకు మంత్రి పదవి కట్టబెడతారేమో అని కానీ ఇలా మాట్లాడి ఉంటాడా? మరి అలానే భావించి ఉంటే కనుక మంత్రి పదవి ఇచ్చినా కానీ ఈ మరక అనేది ఎప్పటికీ పోదనేది ఆయన గ్రహించాలి. ఎందుకంటే ఒకప్పట్లో లైవ్ మీడియా లేదు కాబట్టి ఏం మాట్లాడినా రికార్డుల్లో తొలగించేసి సరిదిద్దే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి సమావేశానికి లైవ్ మీడియా వచ్చింది. తమరు మాట్లాడిన భాష అంతా బయట వైరల్ అయిపోయింది. తర్వాత మీరు తప్పైందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఇంక్లూడింగ్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ శాసనసభ్యుడు కానీ మిగతా శాసనసభ్యులందరూ కూడా వాళ్ళు నిలబడి మీ భాషను వ్యతిరేకించడం వల్ల మీరు తప్పైందని చెప్పి క్షమాపణలు కోరి వాటిని రికార్డు నుంచి తొలగించామని కోరడం జరిగింది. కానీ అయినప్పటికీ మీరు మాట్లాడింది క్షణాల్లో వైరల్ అయిపోయింది, రాష్ట్రం మొత్తం అది అయింది. మరి రేపు మీరు మరి ఈ భాష పైన ఈ ప్రవర్తన పట్ల మంత్రిగా ఇచ్చినా కూడా మీరు చేసేది ఏం లేదని ఇక్కడ అర్థమవుతుంది. మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాము ఈ మీడియా ద్వారా. గతంలో మీరు మంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు అడ్డగుట్టాలో తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టిఆర్ఎస్ యువకుడు మీరు అక్కడేదో ప్రారంభోత్సవానికి వస్తున్నప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని మీ ముందు ఉంచి నిరసన తెలిపితే పోలీస్ చేతిలో ఉన్నటువంటి లాఠీని తీసుకొని ఆ విద్యార్థిని మీరు చితకబాదితే మీ పైన తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ యాక్ట్ తదితర సెక్షన్ల కింద నమోదైంది. ఆ విషయాలన్నీ మర్చిపోకూడదు. మీరు మర్చిపోయినా జర్నలిస్టులు కానీ సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారు ఎవరు కూడా మర్చిపోరు. కాబట్టి ఇకనైనా ఎవరైనా సరే చట్టసభల్లో ఏదైనా సమస్య పైన కానీ ఒక అంశం పైన కానీ చర్చిస్తే అది అర్థవంతంగా ఉండాలి, ఫలవంతంగా ఉండాలి, 10 మందికి ఒక మెసేజ్ని పంపేలా ఉండాలి. కానీ ఇలా చిల్లరగా మాటలు మాట్లాడి గల్లీలో మాట్లాడుకునే ఎవరైతే లోకజ్ఞానం ఉండదో
వాళ్ళలాగా మీరు మాట్లాడి గదిలో మాట్లాడి ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షిస్తా అంటే అది సరికాదని చెప్పేసి మేము కోరుతున్నాం. చూసుకోబోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా.